ఏపీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసు నిందితుడు రాజ్ కేసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన 11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో అక్రమ మద్యం నగదు డంప్ ను గుర్తించారు. లిక్కర్ స్కామ్ లో A40 వరుణ్ పురుషోత్తం దీని గురించి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఈ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఎటువంటి కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు? ఎలాంటి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి? హరీష, దాదాపు 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ వివిధ ప్రాంతాల్లో రెగ్యులర్ గా తనిఖీలు చేస్తా ఉంది. దీనికి సంబంధించిన వ్యక్తులు వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. వరుణ్ పురుషోత్తంతో చేసినటువంటి ఇంట్రాగేషన్ తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం దగ్గర మొత్తం ఒక గెస్ట్ హౌస్ లో దాచిపెట్టినటువంటి 11 కోట్ల రూపాయల మొత్తం 12 బాక్సుల్లో దాచించిన 2024 జూన్లో దాచిపెట్టినటువంటి మద్యానికి సంబంధించిన నగదు 11 కోట్ల రూపాయలని సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి అతన్ని వరుణ్ పురుషోత్తంని విచారణ చేస్తున్న సందర్భంగా అనేక కొత్త విషయాలు, అనేక అంశాలు, కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా సిట్కు అందించినట్టు తెలుస్తోంది. దీని వెనక ఎవరున్నారు, ఎప్పుడున్నారు, దీనిలో చాలా పెద్ద తలకాయల పాత్ర కూడా ఉన్నట్లుగా అతను ఇచ్చిన సమాచారాన్ని బట్టి సిట్ వాంగ్మూలం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ దిశగా విచారణ చేస్తా ఉంది. మొత్తం మీద 11 కోట్ల రూపాయలు ఒకే దగ్గర ఫైళ్ల పేరుతో 12 బాక్సుల్లో దాచిపెట్టినటువంటి 11 కోట్ల రూపాయలని సిట్ స్వాధీనం చేసుకోవటం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. దీని వెనక ఇంకెవరున్నారు, హైదరాబాద్లో ఏ ప్రాంతాల్లో నగదుని, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అంశాలని, డాక్యుమెంట్లు దాచిపెట్టారనేటువంటి దిశగా సిట్ బృందాలు హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి 11 మంది నిందితుల్ని రిమాండ్ చేశారు. మరొక 24 మంది పైన కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో వారి కోసం గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. మొత్తం 8 మంది విదేశాల్లో, థాయిలాండ్, అదేవిధంగా దుబాయ్లో ఉన్నటువంటి మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తుల కోసం రెడ్ కార్నర్ నోటీసులు కూడా సిట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. విదేశాంగ శాఖ కూడా ఆయా దేశాలకి లేఖలు రాసింది. వారిని తమకు అప్పగించాలి, లేకపోతే ఆ దేశ బహిష్కరణ చేయాలని చెప్పేసి కూడా లేఖలు రాసినటువంటి సందర్భం ఉంది. ఈ పరిస్థితుల్లో చిట్ కూడా మొత్తం ఒక ప్రాథమిక ఛార్జ్ షీట్ కూడా ఇప్పటికే ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. దీంట్లో అనేక కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ఈ మద్యం కుంభకోణంలో రాజ్ కేసిరెడ్డితో పాటు పలువురు కీలకమైనటువంటి నిందితులు దీంట్లో పాత్రధారులుగా, సూత్రధారులుగా ఉన్నారు. వచ్చినటువంటి మద్యం కుంభకోణం ద్వారా వచ్చినటువంటి నగదుని ఏ ప్రాంతాల ద్వారా ఎక్కడెక్కడికి తరలించారు, ఏ బ్యాంక్ అకౌంట్లో తరలించారనేటటువంటి దాదాపు 300 పేజీలకు పైగా ప్రాథమిక ఛార్జ్ షీట్ ని ఏసీబీ కోర్టులో సిట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో అనేక కీలకమైన అంశాలు ఉన్నాయి. ఆ తర్వాత జరుగుతున్నటువంటి విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితుల్లో తాజాగా 11 కోట్ల రూపాయల 12 బాక్సులు లభ్యం అవ్వటం అనేది సంచలనంగా మారింది. మరింత సమాచారం కోసం మరికొంతమంది ఈ పురుషోత్తం ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇంకా కొంతమందిని హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించారు. వారి కోసం సిట్ దర్యాప్తు చేస్తుంది. వారందరూ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని అంశాలు, సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తాయని తెలుస్తా ఉంది. హరీష, థ్యాంక్ యూ జయరాజ్.